ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారికి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు భోగి పండగ అంటే సంక్రాంతి పండగ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండగ లాంటిది సంవత్సరంలో. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగం కానీ వారి సంవత్సర కాలం పాటు కష్టపడి రైతు పండించిన పంట చేతికొస్తూ తను ఆనందంగా ఉండాలి, తన కుటుంబ సభ్యులందరితో కూడా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఆలోచన చేసే పండుగ. ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ లేదు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో జరుగుతున్న కార్యక్రమాల వల్ల లేదు ఈ సంవత్సర కాలం పాటు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఆ మంచి జరగాలని ఎప్పుడు కూడా కోరుతూ ఈ పండుగ జరుపుకుంటూ ఉంటాం. అలాంటిది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ముఖ్యంగా 25వ సంవత్సరం తీసుకుంటే అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసిన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల సంతోషాలతో లేకుండా సుఖ సంతోషాలతో లేకుండా చేస్తున్న కార్యక్రమానికి ముఖ్యంగా దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వారి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలనే ఒక ఆలోచనతో, ఉచిత వైద్య విద్య అందించాలనే ఒక ఆలోచనతో ఆయన తీసుకున్న ఒక పెద్ద నిర్ణయాన్ని 17 మెడికల్ కళాశాలలు వారు ఆనాడు ప్రారంభిస్తే ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ అని చెప్పి ఒక ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్యాన్ని వైద్య విద్యని ప్రైవేటు పరం చేయడాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాల వారు కూడా వ్యతిరేకిస్తే దాన్ని ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ముఖ్యంగా మేధావులు కానీ లేదు ఉద్యోగ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ లేదు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల వారు ఈ విధానం తప్పు, ఇది దేశంలోనే ఎక్కడా లేని విధానాన్ని తీసుకొస్తున్నారు, దీనివల్ల పేదవాడికి వైద్యం కానీ వైద్య విద్య కానీ లేదా మధ్యతరగతి కుటుంబీకుడికి వైద్యం కానీ వైద్య విద్య కానీ అందకుండా పోతుంది అని చెప్పి ఈ విధానం మంచిది కాదని చెప్పినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం గుడ్డిగా మాకు అధికారం ఉంది, మా అధికార బలంతో మేము ఏమైనా చేసుకుంటాం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న వారి నిర్ణయానికి మరి ప్రజల పక్షాన ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే మెడికల్ కళాశాల మీరు ఇచ్చిన జీవోని ఈరోజు భోగి మంటల్లో, ఎందుకంటే ఎప్పుడైనా భోగి మంట ఏదైతే ఆ మంట ద్వారా రాబోయే సంవత్సర కాలంలో నీకున్న కష్టాలు కానీ నీకున్న ఇబ్బందులు కానీ నీ కుటుంబంలో లేదు అనే ఆలోచనతోనే ఆ భోగి మంటలో నీకున్న ఇబ్బందులన్నీ వెళ్ళిపోవాలి, ఆ మంటలో కలిసిపోవాలని చెప్పి ఏదైతే ఈ కార్యక్రమాన్ని భోగి కార్యక్రమాన్ని మనం చేసుకుంటామో దాంట్లో భాగంగా ఏదైతే ఈ జీవో ఉందో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ జీవో రద్దు కాబడాలి, ఈ జీవో ఆ మంటల్లో అగ్ని కాగుతూ అయిపోవాలి, మళ్ళీ పేదవాడికి ప్రభుత్వం ద్వారానే వైద్య విద్య వైద్యం అందాలనే ఆలోచనతో ఇన్ని న్యాయస్థానాలు చెప్తున్నా, సుప్రీంకోర్టులు చెప్తున్నా, పక్క రాష్ట్రాల్లో ఇటీవల చూసాం, కర్ణాటక రాష్ట్రంలో చూస్తే ఆ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రతి జిల్లాలో ఉండాలని చెప్పి వారు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. కనీసం
పక్క రాష్ట్రాల్లో ఉన్న మన పథకాలు తీసుకొచ్చి వారి పేర్లు పెట్టుకుంటాము. లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పేరు తీసుకున్న ప్రభుత్వాలను తీసుకున్న పథకాలకు పేర్లు పెట్టుకుంటాం, ఆ పథకాలను అమలుపరుస్తాం తప్ప వాళ్ళ మంచి నిర్ణయాల్ని మీరు చేసే ఆలోచన బుద్ధి కలగాలని చెప్పి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏదైతే మీరు తీసుకున్న పీపీపీ జీవో ఖచ్చితంగా రద్దు కాబడాలని దాన్ని ఇవాళ ఆ భోగి మంటల్లో దానికి ఆ జీవోని ఆవుట్ చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఖచ్చితంగా పునఃసమీక్షించుకోవాలి, దేవుడికి మంచి మనసు కలిగించాలని చెప్పి రాబోయే సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి ప్రభుత్వం అందిస్తారని చెప్పి ఆలోచిస్తూ సెలవు తీసుకుంటాం.